అవునా? అఘోరీగా ఉండి, అఘోరి అంటే లోక కళ్యాణం చేయడం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. జీవితం అంతా కూడా లోక కళ్యాణార్థమే తన జీవితాన్ని, దేని మీద ఇష్టం అనేది ఉండద్దు. అసలు తన జీవితం అంతా కూడా లోక కళ్యాణం కోసమే. అఘోరీ కావచ్చు, నాగ సాధువు కావచ్చు, సన్యాసులు కావచ్చు, సాధు పుంగవులు కావచ్చు, అన్నిటినీ త్యజించి లోక కళ్యాణార్థం జీవించే వాళ్ళం. మరి లోక కళ్యాణార్థం జీవించేటువంటి వాళ్ళు అక్కడ ఏం జరుగుతోందో ఏం జరిగిందో ఎవరికి ఏమీ తెలియదు. కానీ ఇది ఎలా చేస్తున్నాం మనం? ఇంకా ఒక మనిషిని టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, అది పదే 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 మనం ఏమి బోధిస్తున్నాం జనాలకు? మన ధర్మాన్ని మనము రోడ్డున పెడుతున్నాం. ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడ మీడియా కాదు, ఇక్కడ సాధు పుంగవులు కాదు, అఘోరాలు కాదు, ఎవరు కాదు, ప్రతి ఒక్కళ్ళు సమాజంలోని ఉండేటువంటి ప్రతి మానవుడు, హైందవుడు ప్రతి ఒక్కడు తనని తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది.